బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అందరినీ అరెస్ట్ చేస్తారు, బాగానే ఉన్నది. కానీ అరే బెట్టింగ్ ఆడేటోళ్ళు చెప్తున్నా నేను, బెట్టింగ్ ఆడి ఎవడు కోట్లు సంపాదించిండు? ఆడి పిచ్చటోడా, ఆడినోడా, ఆడి పిచ్చేటోడా? అంటే ముగ్గురున్నాడు, ఆడేటోడు, ఆడి పిచ్చేటోడు, ఆడి పిస్తున్నోడు. వీళ్ళు ఎవడు బాగుపడ్డాడో మీరే గుర్తుపెట్టుకోర్రి. జూదం అనేటిది మనకు చరిత్ర చెప్పింది. పెన్లాలు అమ్ముకున్న చరిత్రలు ఉన్నాయి, భూములు అమ్ముకున్న చరిత్రలు ఉన్నాయి. ఈ జూదం ఆడితే ఎవడు పెద్దోడయిండు, ఇది గుర్తుపెట్టుకోర్రి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేటోళ్ళను ఇంకా మనం వేయాలి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన జైలు వేస్తారు బరాబర్ అన్నారు. కానీ వీడు పోయిన తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటాడు, కొత్తోడు పుడుతూనే ఉంటాడు, బరాబర్ పుడుతూనే ఉంటాడు. అంటే వీడు ఆడేటోడు ఆడొద్దు, ఆడేటోడు ఉన్నంత కాలం ఇంకోటి కొత్తోడు వస్తూనే ఉంటాడు. ఇది బరాబర్ గుర్తుపెట్టుకోర్రి. బెట్టింగ్ యాప్స్ ఆడితే ఏమొస్తుంది మీకు ఏం అర్థమవుతలేదు. ఆడితే ఏమొస్తారా అబ్బాయి, ప్రాణాలు పోతాయి. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఈ గూగుల్ సంస్థను, ఈ ప్లే స్టోర్ను అసలు బ్లాక్ చేయాలి ఫస్ట్. ఎందుకనంటే అక్కడి నుంచే కదా ఈ క్రోమ్ నుంచి వచ్చి డౌన్లోడ్ చేసుకుంటానే కదా ఈ యాప్స్ బయటకు వచ్చేటి. ఆశ అన్నట్టు వాడికి 10 రూపాయలు పెడితే నాకు 20 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి. ఇది అరే ఈజీ మనీ అనేది వేస్ట్ రా, కష్టపడి బతకండి రా. ఎందుకురా లుచ్చనా కొడుకులారా, ఆడకండి రా, కష్టపడి బతకండి రా.